అప్డేట్స్ ట్రాక్ చేద్దాం. మా ప్రతినిధి జ్యోతి మనకు లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు. జ్యోతి, చాలా సంచలన విషయాలు అయితే బయటకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. చాలా కాలం నుంచి అతను ఆ బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని తెలుస్తోంది. బాలిక తండ్రిని చంపినట్టే మిమ్మల్ని కూడా చంపుతానని బెదిరించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి? షాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన చేస్తున్నారు కుటుంబ సభ్యులు. వాళ్ళేమంటున్నారు? సంధ్య, షాబాద్ ఏదైతే చౌరస్తా ఉంటుంది, చౌరస్తా దగ్గర ఒకవైపు మైనర్ బాలికకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే గతంలో కూడా అంటే ఎవరైతే ఈ మైనర్ బాలికకు సంబంధించినటువంటి తండ్రిని కూడా అతనే హత్య చేసి ఉంటాడని చెప్పేసి వీళ్ళు ఆరోపణ చేస్తూ ఉన్నారు. అయితే నిన్న జరిగినటువంటి ఘటనలో భాగంగా ఇంటి దగ్గర ఎవరైతే అటు నాయనమ్మను కావచ్చు తల్లిని కానీ హత్య చేసిన తర్వాత నేరుగా ఎక్కడైతే ఈ అమ్మాయిని తీసుకొని వచ్చి ఒక చెరువు దగ్గర ఆమెను హత్య చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడిద్దాము. అని చెప్పండి, అసలు ఏం జరిగింది? ఎన్ని గంటల టైంలో మైనర్ బాలికగా ఉన్నటువంటి అమ్మాయిని బయటికి తీసుకురావడం జరిగింది? ఈ కేసు మేము 16th మేలో పెట్టినాం. ఏంటంటే ఇంతకుముందు అమ్మాయిని ఎంబడించి అక్కడక్కడ బస్ స్టాప్లలో వెయిట్ చేసి అమ్మాయిని అరెస్ట్ చేయడం చేసిండు. అబ్బాయి చేస్తే అతను ఇక ఇట్లా చేస్తుండని చెప్పేసి అమ్మాయితోని కొంచెం మేము జాగ్రత్తనే ఉన్నాం. ఇంట్లో కానీ ఆమెను పంపించే బస్సులో కానీ ఎక్కడైనా మేము ఒకరు ప్రొటెక్ట్గా ఉన్నాం. ఉన్న తర్వాత ఒకరోజు శంషాబాద్లో ఎగ్జామ్ అయిపోయింది. ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అమ్మాయిని వీడు కాపు కాస్తున్నాడు, ఇంకా అట్లా వెయిట్ చేస్తున్నాడు అమ్మాయి కోసం. ఒక బ్లాక్ ఫేమ్ పెట్టుకొని ఒక కారు తీసుకొని వచ్చి పక్కన పెట్టేసి అమ్మాయి దగ్గరికి వచ్చి ఇక ఎగ్జామ్ హాల్కి వెళ్ళి రాగానే గుంజుకొని ఉరుకుతుండు. అప్పటికి మా అక్క ఆమె కోసం ఆమెతో పాటు వెళ్ళింది కదా, ఆమె పక్కన కూర్చొని ఆమె ఆ బిడ్డ కోసం మళ్ళీ వెంబడిస్తే ఆ వెంబడిస్తారు, అందరు చూస్తారు, మళ్ళీ నన్ను కొట్టగలడు అనుకుని వాడు వదిలేసి నేను మీ నాయనని చంపినా కదా, నీ మొగని చంపినా, ఎవరేం చేయలే, ఏ పిఎస్ఓడు ఏం చేయడు, షాబాద్ పిఎస్లో ఎవరేం చేయడు, ఎమ్మెల్యే ఏం చేయరు, ఎవరేం చేయరు. ఎందుకంటే నేను వాళ్ళని ఎట్లా సెట్ చేయాలనో అట్లా సెట్ చేస్తా, నీ మోహన్ చంపితే కూడా వీకిండ్రా. ఇంకోటి మిమ్మల్ని వేసేస్తారు 2 రోజులలా, మిమ్మల్ని చంపితే కూడా చేస్తాడా, నన్ను ఏమైనా చేస్తాడా? అంటే ఈ బెదిరింపులన్నీ కూడా ఎప్పుడు జరిగాయండి? అదే రోజు అదే కాలేజీ మా అక్కని అన్నాడు. అక్కనంటే ఇంతవరకు వచ్చింది కాదు, ఇక సీరియస్ అయిపోయింది, ఇక మీరు వచ్చేసేయండి అని చెప్పేసి నేను అక్కడ వాళ్ళను బస్ ఎక్కించేసి ఇక్కడికి షాబాద్ డైరెక్ట్ పిఎస్కే వచ్చినాం. ఇక అదే రోజు మధ్యాహ్నం అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకి ఇక్కడ మన పిఎస్కి వచ్చినాం. వాళ్ళందరిని తోలుకొని మేము కేసు పెట్టినాం. పలాని వ్యక్తి రాజు. కేసు పెట్టిన తర్వాత మళ్ళీ ఏమన్నా మైనర్ బాలికతో మాట్లాడడం కానీ, బెదిరింపులకు పాల్పడడం కానీ, ఇంటి దగ్గరికి రావడం కానీ ఏమైనా చేశాడా రాజ్ కుమార్? కేసు 16th మే రోజు పెట్టిన తర్వాత 2 days 3 days అవుతుంది. ఇంకా ఆ కేసు గురించి మాకు పిఎస్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మేము ఫోన్ చేసినాం, కలిస్తే ఏమన్నారు, బెయిల్ వచ్చింది, దానికి యాంటీ బెయిల్ బయట తిరుగుతున్నాడని ఎస్ఐ రమేష్ అనేట ఆయన చెప్పాడు. ఆ బెయిల్ ఎందుకు వస్తుంది? పోక్సో కింద బుక్ అయిన కేసు అది. మీరు రిమాండ్కి తీసుకోలే, కనీసం పిఎస్కి పిలవలేవాని, ఒక కౌన్సిలింగ్ ఇవ్వలే, మాకు పిలిచి వాని మమ్మల్ని పిలిచి ఒక కౌన్సిలింగ్ ఇవ్వలే. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు వానికి బెయిల్ వచ్చిందని ఎట్లా అంటారు అని చెప్పేసి నేను అడిగితే వచ్చింది, అది ఆడు బయట తిరుగుతున్నాడు, మేము పబ్లిక్ని పెట్టి వెతికిస్తున్నా, అందరిని మా వాళ్ళని పెట్టి ఎతికిస్తున్నా అని చెప్పి. అంటే ఇప్పుడు బెయిల్ వచ్చిన తర్వాత కానీ మళ్ళీ మైనర్ బాలికల్ని ఇబ్బందులు పెట్టడం లాంటివి ఏమైనా చేశారా? ఒకవేళ చేస్తే ఆ అంశాలని మీ దృష్టికి ఏమన్నా అమ్మాయి తీసుకొని వచ్చిందా? ఇంకోటి, ఇక్కడ మేము కేసు పెట్టిన తర్వాత వీళ్ళకి దొరకలేడు కదా, వారం అయిపోయింది, ఇంకా దొరకట్లేదు. వాడు షాబాద్లో తిరుగుతున్నాడు. మేము చూస్తే ఏమైంది, ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం మళ్ళీ పిఎస్లా ఇస్తే వాడు ఎడ తిరుగుతుండు, మేము మస్తు వెతుకుతున్నాం ఆయనకు 6 రోజుల నుంచి. వాడు ఎడ తిరుగుతున్నాను మాకు భయమై, ఎందుకంటే వాడు ఇట్లేంచి తిరుగుతుండు కదా, మరి ఇప్పుడు 2 రోజుల కల్లా చంపుతున్నాడు, మరి ఇట్లేంచి తిరుగుతున్నాడే మాకు భయం అవుతుంది కదా. వాళ్ళ ఇంట్లో మోపిల్లలు ఎవరు లేరు, 4 ఆడపిల్లలే ఉంటారు, ప్రొటెక్షన్ లేదు వాళ్ళకి. వాళ్ళ పక్కన కూడా అది కొంచెం స్టేడియంకి దగ్గర కొంచెం దూరంలో ఉంటుంది ఇల్లు కూడా. వాళ్ళు భయంగా ఉంటారు, మేము కూడా వాళ్ళకు భయం పోవడం కోసం అప్పుడప్పుడు వచ్చి పోతూనే ఉన్నాం ఇంటికి. వాడు తిరుగుతున్నా అని చెప్తే వీళ్ళు నెగ్లెంట్ నవ్వుకుంటా అది కూడా ఎస్ఐ రమేష్ అనేట ఆయనకు. ఇంకొక విషయం అండి, ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఘటనలో అంటే ఇంట్లో మొదటిగా ఇటు వాళ్ళ తల్లిని కానీ నానమ్మని కానీ చంపేసిన తర్వాత ఆ పాపని బయటికి తీసుకొని వచ్చాడా, లేదు అని అంటే ముందుగానే పాపని తీసుకొని వచ్చి చంపేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళి చంపేశాడా? రాత్రి 11 గంటలకి నైట్ ఇంట్లోకి ఎంటర్ అయినట్టు సీసీ ఫుటేజ్ ఉన్నది. అదే 11-10 నిమిషాలకి వచ్చేసి ఫస్ట్ డోర్ చెప్పింది ఏంటంటే, తెలిసిన ఆమెకు మాకు అర్థమైంది ఏంటంటే, అక్కడ డోర్ కొట్టిండు నైట్లో, ఆడ ఒక బీరు తెచ్చుకున్నాడు, తాగిండు, ఒక దగ్గర స్టెప్ మీద కూర్చొని తాగి ఆడ బీరు అట్లే పెట్టేసిండు, డోర్ కొట్టిండు. మా అక్క తీసింది, ఆమెను పొడిచిండు, ఆమె కొంచెం బయటకు
వచ్చేసినాక ఆమె పెయిన్ తట్టుకోలేక మా అత్తమ్మ లేపడానికి వెళ్ళిండు. ఆమె కొంచెం పెద్ద మనిషి, ఆమె లేచి ఓపికతో లేవడానికి టైంలోనే వీడు వెళ్ళి ఈమెను ఆల్రెడీ వచ్చిండు కదా, ఆమెను గొంతుకు వచ్చినాక మళ్ళీ ఈమె మీద అటాక్ చేసి ఈమెను కూడా చంపేసిండు. చంపినాక ఆ పిల్లని ఫోర్సబుల్గా ఆ సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది. ఫోర్సబుల్గా తీసుకొని ఆ కాంపౌండ్ వాళ్ళు అవతలకి ఇట్లా నూకేసి మళ్ళీ అవతలకి వెళ్ళి అక్కడ కార్ లోపల పెట్టిరో మరి ఎక్కడ పెట్టిరో ఎట్లా పెట్టిరో తెలియదు, స్టేడియంలో పెట్టినట్టున్నారు. అని లేసుకొని అమ్మాయిని తీసుకొని వెళ్ళి మళ్ళీ ఇక్కడ దయాలగూడ మీడికెళ్ళి ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది, 2 కిలోమీటర్స్ ఉంటుంది, అక్కడ చెరువు గట్టు ఉంటుంది. ఆ గట్టు దగ్గర అమ్మాయిని కూడా చంపేసిండు. అంటే కార్లోనే తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు అక్కడ నుంచి అయితే ఎట్లా వెళ్ళారు అనేది ఇప్పటివరకు పిఎస్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయలేదు, కనీసం సీసీ ఫుటేజ్ కూడా చెక్ చేయట్లేదు. వాళ్ళ నిర్లక్ష్యం ఎంత అంటే అతని నిర్లక్ష్యం. ఇంకోటి 11 గంటలకి 11:10కి చనిపోయిన తర్వాత పిఎస్ వాళ్ళకి ఇమ్మీడియట్లీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళ కుటుంబ సభ్యులు 4-5 ఇళ్ళు ఉంటాయి, ఆ పక్కనే కొడుకులే అవుతారు, చిన్నాన్న కొడుకు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పిఎస్ వాళ్ళు వచ్చి గేట్లు బద్దలు కొట్టి వాళ్ళను తీసేసి వీళ్ళందరూ కలిసి మీరు అట్లా ఎందుకు చేస్తారు, మీరు ఎందుకు తీసుకుపోతారు, మేము ఇంకా ఎవరు రాలేరు, వాళ్ళ కొడుకు ఎవరు రాలేరు, వాళ్ళకి చెప్పాలి కదా అది అంటే కూడా లేదు ఇది న్యూసెన్స్ అవుతుంది, ఇక్కడ ఇంకా ఎక్కువ మనకు లొల్లి అవుతుంది, సో తీసుకెళ్ళిపోదు. బాడీస్ చూసారు కదండి, వాళ్ళు చూడనియలే, ఇంట్లోకే పోనీయలే. పిఎస్ వాళ్ళు వచ్చారు, వాళ్ళే దుప్పట్లు పట్టుకున్నారు, బాడీలను వేసుకున్నారు. గ్రామ సర్పంచ్ హెల్ప్ తీసుకున్నారు. ఆయన ట్రాక్టర్ తెప్పించిండు, ఆ ట్రాక్టర్లు వేసుకొని వెళ్ళిపోయారు. ఇతని మీద ఏమన్నా ఈ కేసే కాకుండా గతంలో ఇతని మీద ఏమైనా కేసులు ఉన్నాయా? ఈ పిఎస్కి మేము కంప్లైంట్ చేయడానికి వెళ్ళినాం. ఈయన ఫోటో చూపించినాం, పలాని వ్యక్తికి ఇట్లా చేస్తుండో కంప్లైంట్ తీసుకోండి అంటే ఈయన బొచ్చాడు ఉన్నది, ఈయన చరిత్ర ఉన్నదని వాళ్ళే చెప్పారు. వాళ్ళే తిట్టారు ఏమేమి ఉంటాయి, వాని మీద ఏమేమి అప్పులు ఉన్నాయి, ఏమేమి కేసులు అయినాయి వాళ్ళే చెప్పారు. నాకు ఎటువంటి తరహా కేసులు ఉన్నాయని చెప్పారు. అప్పుడు అప్పులు తీసుకొని గిట్లా ఇంకా మాఫీ కొట్టడము, వాళ్ళందరినీ అది చేయడం. ఇంకోటి అసలు ఏం చేస్తుంటాడండి ఈ రాజ్కుమార్, ఏం చేస్తుంటాడు మీకు ఏమైనా ఏం చేయడు, గిట్లే మాటలు చెప్పి వాళ్ళ దగ్గర ఇదే అప్పులు తీసుకొని రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, బిల్డప్ కొడతాడు అంతే. అంటే ఈరోజు ఒకవైపు ఇటు మైనర్ బాలిక వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఒకవైపు అటు భార్య అనే పిల్లలను కూడా హత్య చేశాడు. అంటే ఈ విషయం వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కూడా కొంత గొడవలకు కూడా కారణమయ్యని చెప్పేసి వాళ్ళ తరపున వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఏం చెప్తారు? ఇక్కడ 2 పిల్లలు కూడా ఉన్నారు, ఇటు చూస్తే మైనర్ బాలిక కూడా ఉంది. వీడు వాళ్ళ భార్యతోనే అప్పటికే గొడవనంట. అంటే ఈ కారణం వల్లనో వేరే కారణం వల్లనో, ఈ కారణం వల్ల అయితే కాదు, అంతకుముందే చాలా గొడవలు ఉన్నాయి వాళ్ళ భార్యతో. ఆ అమ్మాయి ఏం చేసింది అని అక్కడ బయట అమ్మాయి ఇంటికాల వెళ్ళిపోయిందంట. అప్పటికి మేము ఇప్పుడు ఆ న్యూస్ టైంలో తెలుసుకున్న విషయం, అది వెళ్ళిపోయింది. ఈయనతో లేదా అమ్మాయి ఈయనతో లేదు, కానీ వేరే విషయాలలో ఆమెను కూడా చంపేసిండు. వాళ్ళు ఎందుకు చంపేసిండు అనేది మనకు తెలియదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇలా నిర్లక్ష్యం కంప్లీట్గా. పిఎస్లో మేము మెన్షన్ చేసినాం ఏమని, ఈ కేసు ఇట్లా చంపుతా అంటుండు, ఇట్లా మాకు ప్రొటెక్ట్ కావాలి, ఇట్లా ఉంది కేసు అని స్టాండర్డ్గా మేము సెక్షన్స్ పెట్టండి అంటే స్టాండర్డ్గా పెట్టినా మనం లోపలేస్తాం పట్టని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఇన్సిడెంట్స్ అయినాక ఎవరు చెప్పకుండా కనీసం పక్కన పంచనామా 10 మందిని తెలుసుకోకుండా వాళ్ళే జిహెచ్ఎంసీలో లెక్క వచ్చేసి వెళ్ళిపోయారు. మైనర్ బాలిక తండ్రిని చంపేశాను అని చెప్పేసి బహిరంగంగా చెప్పినప్పుడు ఆ సమయంలో మీరు వచ్చి పోలీసులకి కంప్లైంట్ చేయలేదా? ఒకవేళ చేసి ఉంటే పోలీసులు ఏం చెప్పి ఉంటారు? ఇప్పుడు తండ్రిని చంపేశాను ఇంకా మీరెంత అని చెప్పేసి మైనర్ బాలికని బెదిరించినటువంటి ఆ సమయంలో మీరు వచ్చి తండ్రిని ఎలాగో చంపేశాడు అన్న విషయాన్ని మీరు అంటున్నారు కాబట్టి అప్పుడు మీరు వచ్చి కంప్లైంట్ చేయలేదా? ఒకవేళ చేసినప్పుడు వాళ్ళు పోలీసులు ఏమన్నారు? ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీలో మేము మెన్షన్ చేసినాం, ఆ అబ్బాయి మా బావని చంపినా అని స్టేట్మెంట్ డైరెక్ట్ ఇచ్చేసిండు, మా బావని చంపింది కూడా వాడే, ఇప్పుడు వీళ్ళని చంపుతా అంటున్నాను కూడా ఎఫ్ఐఆర్లో కూడా మెన్షన్ చేసినాం మేము. అది ఉంది, అందులో మెన్షన్ చేసి ఉంది చూడండి. అంత చెప్పంగా కూడా పట్టుకున్నాము, భయపట్టిన వాడు మీ దగ్గరికి రాడిగా, మీరు అమ్మాయిని మళ్ళీ స్కూల్కి పంపాలని అనుకున్నాం, మేము కాలేజీకి పంపాలని అనుకుంటే వాళ్ళని వీళ్ళకి వచ్చి అడిగినాం, మేము కాలేజీకి పంపాలా లేదా, పంపండి. మొత్తానికి ఇది పరిస్థితి. అంటే గతంలో కూడా మైనర్ బాలిక సంబంధించినటువంటి తండ్రిని కూడా హత్య చేశాడు, ఆ తర్వాత చెప్పినట్టుగానే వాళ్ళను కూడా హత్య చేశాడని చెప్పేసి ఒకవైపు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అప్పుడే కనుక సీరియస్గా తీసుకొని ఉంటే ఈ రోజు వాళ్ళు కూడా ఈ విధంగా చనిపోయేటటువంటి అవకాశం ఉండేదే కాదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మైనర్ బాలిక సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా షాబాద్ చౌరస్తా దగ్గర అయితే ఆందోళన చేస్తున్నటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఒకవైపు రాజ్కుమార్ గురించి కూడా పోలీసులు గాలిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది.